కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో విచారణ చేపట్టిన ఉన్నత అధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు చేశారు. ఐసీయూ విభాగంలో 2 డాక్టర్లు వసంత్ కుమార్, కావ్యాలతో పాటు నర్సింగ్ ఆఫీసర్ మంజులపై వేటు వేశారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికి గాయపరిచిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సీరియస్ అయింది. ఈ ఘటనతో ఆసుపత్రిని సందర్శించి రోగి ముజీబ్ కుటుంబీకులతో మాట్లాడిన వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న డాక్టర్ అజయ్ కుమార్తో మా నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ ఫేస్ టు ఫేస్. ఆసుపత్రిలోని ఐసీయూలో పేషెంట్ను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపుతోంది. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరగడం మళ్ళీ ఈసారి పునరావృతం కావడంతో ఒక్కసారిగా ఆసుపత్రి వర్గాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ గారు కూడా ఆసుపత్రిని సందర్శించారు. ఆయనతో కూడా మాట్లాడారు. సార్ చెప్పండి సార్, ఈ సంఘటన మీద మీరు ఏం పరిశీలించారు, ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చారు? నేను ఈరోజు మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారి డైరెక్షన్తో సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్తో హాస్పిటల్లో ర్యాట్ బైట్ కేసు ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది. ఈ ఎంక్వైరీలో నేను ఐసీయూ విజిట్ చేయడం జరిగింది. విజిట్లో పేషెంట్ ముజీబుద్దీన్ అనే 43 years మేల్ పేషెంట్ వాజ్ అడ్మిటెడ్ ఆన్ 31st అనుకుంటా. జనవరి 31st జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. 10వ తారీఖు ఎర్లీ అవర్స్లో ర్యాట్ బైట్ అయినటువంటి బైట్ అయిందని చెప్పేసి అక్కడ పేషెంట్ అటెండర్స్ తర్వాత న్యూస్ చూసి దాన్ని బట్టి చూస్తే ఏంటంటే మనకు అక్కడ బైట్ మార్క్స్ ఉన్నాయి. ఆ బైట్ మార్క్స్ అనేటువంటివి వెరీ మినిమల్ ఉన్నాయి. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, కంప్లైంట్స్ వచ్చాయని చెప్తున్నారు సార్. గతంలో కూడా వాటికి డైరెక్షన్స్ ఇచ్చి అవి రెక్టిఫై చేసుకోమని పదే ప్రతిసారి మీటింగ్లో చెప్పడం వస్తుంది. ప్రతిసారి చెప్పినా కూడా అనుకోకుండా ఒక్కోసారి సంఘటనలు జరుగుతున్నాయి. జరిగినప్పుడు దానికి పేషెంట్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అట్లాంటి జరిగితే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. దానికి కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు కూడా, అంటే పై లెవెల్ అంటే ఈ హాస్పిటల్లో లోపల ఉండేటువంటి సిబ్బంది ఎవరైతే శానిటేషన్ వాళ్ళు ఉన్నారో అక్కడి నుంచి సూపరింటెండెంట్ దాకా ప్రతి వాళ్ళు దాని మీద మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి సంఘటనలు ఆసుపత్రులు జరగకుండా ఉండేందుకు టెండర్లు కూడా పిలిచాము. శానిటేషన్కి సంబంధించిన పనులకు సంబంధించి టెండర్లు పిలిచామని కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, కామారెడ్డి నుంచి.